రానున్న కాలంలో బహుజనులదే రాజ్యాధికారమని పార్స్ నేషనల్ కన్వీనర్ డాక్టర్ కటికల శివభాగ్యారావు ఆశాభావం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించడం జరిగిందని, ఉదయగిరి పార్లమెంటు ఇన్ఛార్జిగా రేగలగడ్డ సంజీవయ్యను నియమించినట్లు తెలిపారు. డాక్టర్ మాదాల వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ సిడబ్ల్యూసీ మెంబర్ గూడూరు సీతా మహాలక్ష్మి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు గుంజి నరసింహారావు, ఏపీ పార్స్ స్టేట్ కోఆర్డినేటర్ నమ్మి అప్పారావు, ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ రవికుమార్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇవాళ ఆర్టీవీ వర్ణం అని చెప్పి 4 వర్ణాలుగా తినడానికి తిండి ఈ రోజు కూడా ఒక ప్రచార సాధనం కావాలి కాబట్టి అడుగుకుంటున్నాను. అందువల్ల ఎవరితో నేను ఖచ్చితంగా పార్టీ పెట్టబోతున్నానని తెలిసి అటు వైఎస్ఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తూ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి స్వాగతం పలుకుతున్న ఈ సందర్భంగా మన నెల్లూరు జిల్లా వాసి దొద్దులూరు మండలం ఆయన మా ఉద్యమాన్ని రాష్ట్రంలో తీసుకొని వచ్చి అందరికీ సమానం అనేది రావాలని విషయం ఈ సందర్భంగా అదే నేను మోసం చేస్తాను, ఈ దేశాన్ని అమ్మేస్తాను వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు అమ్ముతుంది ఈ బ్యాంకింగ్ వ్యవస్థ. సో అందువల్ల మార్పు కావాలి. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా లక్షాధికారం అవ్వాలి, పని చేయడానికి ఉద్యోగం కావాలి, వ్యవసాయం చేసుకోవడానికి ఆధారం కావాలి. ఇది కావాలంటే ఈ సమస్యలు తెలిసిన వాళ్ళే ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించాలి. దేశాన్ని పరిపాలించాలంటే అత్యంత జనాభా బీసీలు మాత్రమే పరిపాలించాలి. అది సమస్యలు తెలుసు అనే ఉద్దేశంతో ఒక ఆలోచనతో పెట్టుకున్నాం. మీరందరూ చెప్పినట్టు ఒక 6 సిద్ధాంతాలు పెట్టుకున్నాం. ఈ దేశంలో కులం పోకూడదు. కుక్కలకి, నక్కలకి, చెట్లకి పేర్లు అన్ని పెట్టేస్తారు. హైబ్రిడ్ వచ్చేసి కొత్త కొత్త పేర్లు పెడతారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ మేనేజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు పెట్టు. ఏ కులం పేరు పెట్టారు? నేను ఇన్కమ్ ట్యాక్స్ మేనేజ్ చేసుకుంటే నా పిల్లలకి నా పేరు వస్తుందా? నా పేరు వస్తుందా? నా వాళ్ళ తల్లిదండ్రులు వస్తుందా? హైబ్రిడ్ చేసినప్పుడు సైన్స్ ప్రకారం కానీ సోషల్ ప్రకారంగా కానీ వరి వండడాన్ని అంటు పెట్టిన తర్వాత వచ్చే ప్రోడక్ట్ మొత్తం పేరు పెడుతున్నారు. ఇది ఎవరైనా చెప్తారు. అరే కుక్కలకి హైబ్రిడ్ చేసినప్పుడు కొత్త పేర్లు పెడుతున్నారే, మనుషులు ఎన్ని ట్యాక్స్ మేనేజ్ చేసుకుంటారు, మళ్ళీ పొలకి వస్తాడు. ఆ సుప్రీంకోర్టు కూడా దీనిలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం. నీకు పలానా తండ్రి కులమేది ఇది తల్లి ఉన్నట్టు కూడా అక్కడ ఉంది కదా. ఈ చిన్న రాజు కూడా ఈ దేశంలో ఉన్న మేధావులు చెప్పుకుంటున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మర్చిపోతున్నారు. కొత్త కులం ఆలోచిస్తే ఇద్దరు ఇంటర్కాస్ట్ మేనేజ్ చేసుకున్న తర్వాత వచ్చే కులం సమతాపరంగా నామకరణం చేయాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలని కూడా పూలే అంబేద్కర్ రాజ్యాంగ సమితి చేస్తుంది. ఇది కనుక చేయగలిగితే ఈ రోజుకి 5% ఉన్నారు. రాబోయే కాలంలో 100 సంవత్సరాల్లో ఈ దేశంలో కులం లేకుండా పోతుంది. కులం లేని దేశం అమెరికా, జపాన్ కంటే కూడా నెంబర్ 1 దేశంగా తయారవడానికి ఒక ఆవిర్భావం జరుగుతుంది. సో ఈ విధంగా కులం ఉండకూడదు అనేసి ఒక ఆలోచన. అదేవిధంగా ఈ రిజర్వేషన్ నేను సంపాదిస్తాను
తెలంగాణ రాజకీయాల్లో తాజా సంచలనంగా మారిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అసెంబ్లీలో శాసన సభాపతికి పోచారం శ్రీనివాస్ రెడ్డికి అందించారు. ఇచ్చిన తన రాజీనామాను పోచారం ఆమోదించినట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ఎమ్మెల్యేగా ఉన్న తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించారన్నారు. తాను పదవిలో ఉన్నప్పటికీ మునుగోడు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని బాధపడ్డానని చెప్పారు. అందుకే పదవి త్యాగం చేశానని వెల్లడించారు. తాను ఇప్పుడు యుద్ధం చేస్తున్నానని, తన గెలుపోటములను మునుగోడు ప్రజలే నిర్ణయిస్తారన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో వచ్చే తీర్పుతో కేసీఆర్ కుటుంబ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి లభిస్తుందన్నారు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రకటించిన ధర్మయుద్ధమన్నారు. ఈ యుద్ధంలో ప్రజలే గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీ అయ్యిందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది నేతలు తనతో టచ్లో ఉన్నారని తెలిపారు. ఇక చండూరు సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయన మనుషులు మాట్లాడిన భాష విన్న తర్వాత తెలంగాణ సమాజం తలదించుకుంటోందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్ బీజేపీ అభ్యర్థిగా మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ పడనున్నారు.
నూతన ఆర్టీసీ సర్వీసును మంత్రి విశ్వరూప్ ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం జి మూలపొలం గ్రామానికి పల్లె వెలుగు సర్వీసును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీని లాభాల బాటలో పయనించే ఉద్దేశంతో ప్రతి పల్లె గ్రామాలకు బస్సులను నడపనున్నట్లు తెలిపారు. గ్రామాల నుంచి కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ సర్వీసులు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పొన్నాడ, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తమ రోడ్డును బాగు చేయాలంటూ అడ్డంగా కర్రలు కట్టి స్థానికులు నిరసనలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, అమలాపురం, రావులపాలెం ప్రధాన రహదారిపై బంగారమ్మ తల్లి ఆలయం ఎదురుగా నిలిచిన మా రోడ్డు వేయండి మహాప్రభు అని మహిళలు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కూడా ఆ ముద్ద కూడా ఈ రోజుల్లో పడిపోయి ముఖమయం అయిపోతుంది అన్న వేదంతో మాత్రం ఇది కుక్క చూడండి ఎంత చాలా లావుగా ఉండేది. ఆహారం లేక ఒకసారి వీడియో తీయండి కిందకి. దీని పని ఏంటండి? దీని పని ఏంటి? దయచేసి వీడియో ఫార్వర్డ్ చేసి ఎక్కడ దీని పని? చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా తెలుసు, ఆల్రెడీ ఇల్లు వచ్చారు కాబట్టి ఈ రోజు నేను ప్రభుత్వాలు మాత్రం విమర్శించట్లేదు. కేవలం రిపోర్ట్ చేస్తున్నాం. ఇది రాకుండా ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కేవలం భోజనం అన్నారు. మానవత్వం వెల్లివిరుస్తోంది. చిన్నారుల్లో అరుదుగా వచ్చే ప్రాణాంతక వ్యాధి బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తలో చెయ్యి వేసి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని రేగులబల్లికి చెందిన ప్రవీణ్, స్టెల్లా దంపతులకు 23 నెలల చిన్నారికి సోకిన ఈ అరుదైన వ్యాధికి దాతల సహాయంతో వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. ప్రముఖ ఔషధాల తయారీ కంపెనీ నోవార్టిస్ ఫార్మా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ను ఉచితంగా అందజేసింది. సికింద్రాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో చిన్నారికి చికిత్స అందించారు. క్రమంగా కోలుకుంటుండడంతో తాజాగా చిన్నారిని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. తీరుతాయని చెప్పి ఒకే ప్రాణం నిలబడుతుంది, మాకున్న సమస్యలన్నీ తీరుతాయని చెప్పి మేము అప్పటి నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. మా పాపకి 23 నెలలు ఉన్నటువంటి సమయంలో మొన్న రీసెంట్గా మా పాప
నోవార్టిస్ మేనేజ్డ్ యాక్సెస్ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయింది. సో ఆ డ్రగ్ ఫ్రీగా మా పాపకి రావడానికి అవకాశం వచ్చింది అని చెప్పి డాక్టర్ గారు మాకు ఇన్ఫార్మ్ చేశారు. ఇంకా మాకు నిన్న ఆగస్టు 6th రోజున ఆ డ్రగ్ మాకు రెయిన్బో హాస్పిటల్ కార్ఖానాలో డాక్టర్ రమేష్ కోనంకి గారు మా పాపకి ఆ డ్రగ్ ఇంజెక్షన్ ఇచ్చారండి. ఎవరైనా కానీ ఈ SMA ఉన్నటువంటి పిల్లలు బిలో 2 years ఉండి అందులో రిజిస్టర్ చేయించుకోవచ్చు. అందుకు గాను రెయిన్బో హాస్పిటల్ కార్ఖానాలో ఉన్నటువంటి మన రమేష్ కోనంకి గారిని మీరు సంప్రదించవచ్చు. ఇక్కడే కాదు, మన దేశంలో చాలా SMA కేసెస్ వస్తున్నాయి. అమాయకమైనటువంటి పిల్లలు చాలామంది చనిపోతున్నారు ఈ డ్రగ్ అనేది అఫోర్డబిలిటీ లేకుండా. దానికి గాను క్యూర్ SMA అనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు మన ఇండియాలో ఈ పిల్లల పేరెంట్స్ని గైడ్ చేయడం కోసం, వాళ్ళకి ఏదో ఒకలాగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి అవైలబుల్లో ఉన్నాయని చెప్పడం కోసం వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. మన కంట్రీలో కేరళలో కూడా SMA క్లినిక్స్ అని కేరళ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఇలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి ఈ SMA పిల్లల గురించి కృషి చేసి 2021 అక్టోబర్ నుంచి ఈ రోజు వరకు కూడా చాలామంది మా పాప గురించి ప్రార్థించారండి. మా పాప గురించి చాలామంది కాంట్రిబ్యూట్ చేశారు. సో ఈ మీడియా మిత్రుల ద్వారా నేను మా పాప గురించి ప్రార్థించిన మరియు కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సమయంలో నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. మా పాపకి ఈ డ్రగ్ ఇచ్చేలాగా ముందుకు వచ్చినటువంటి నోవార్టిస్ కంపెనీ వాళ్ళకి మరియు ఈ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది రెయిన్బో హాస్పిటల్లో అందించినటువంటి డాక్టర్ రమేష్ కోనంకి గారికి నేను చాలా రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్లో హలో మాలా చలో ఢిల్లీ నిర్వహించనున్నట్లు మాల మహానాడు నాయకులు తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు ఎరుకల శ్రీనివాస్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి యాదగిరి ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల మీద ప్రేమ ఉంటే సీఎం కేసీఆర్ దళితులను సీఎంను చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, మంచిర్యాల మహిళా అధ్యక్షురాలు జయ, అమృత, రవలి, కల్పన తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో హలో మాలా చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్లు విడుదల చేసుకోవడం జరిగింది. ఈ నెల 10వ తేదీన మరి మాలమందరం కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ చేరుకొని జంతర్ మంతర్లో మరి నిరాహార దీక్ష చేపడతాం. ABCD వర్గీకరణ చేస్తూ మా మాలలని మాదిగలని విడదీస్తున్న రాజకీయ నాయకులారా, మీకు మా మీద ఏమైనా ప్రేమ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయండి, లేకుంటే ఈ దేశానికి ప్రధానమంత్రి చేయండి తప్ప మాల మాదిగల మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయం చేయడం మానుకోండి. మా మీద ప్రేమ ఉంటే 15% ఉన్నటువంటి రిజర్వేషన్ని 22% పెంచండి. మా దళితుల మీద ప్రేమ ఉంటే 3 ఎకరాల భూమి ఇవ్వండి, దళిత బంధుని పెంచండి, అందరినీ ఆదుకోండి తప్ప ఇలాంటి గొడవలు పెట్టి మా లోపల గొడవలు పెట్టి రాజకీయాలు చేయొద్దని చెప్పి హితవు పలుకుతున్నాను. జై మాలా, జై మాలా, జై మాలా, జై మాలా. అంబేద్కర్ గారి ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను పట్టణంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు సూచించారు. వేడుకల నిర్వహణపై మండల, మున్సిపాలిటీ స్థాయిలో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. వేడుకల నిర్వహణపై సంబంధిత అధికారులకు జూన్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పండగ వాతావరణంలో వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పారు. ఈ నెల 8వ తేదీన ప్రారంభించి 22 వరకు వేడుకలు నిర్వహించుటకు నిర్దేశిత కార్యక్రమం రూపొందించారని మంత్రి తెలిపారు. సామాజిక బాధ్యత భారతీయులుగా, భారతీయ పౌరులుగా అందులో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా గొప్పగా జరుపుకోవాలనేటువంటి మన ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. మరి ఈ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క జూమ్ మీటింగ్ తీసుకుంటున్న గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులైనటువంటి మా దాసరి మనోహర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు పుట్టమల్లి గారు, జడ్పీ చైర్పర్సన్,
నగర మేయర్ గారు డాక్టర్ అనిల్ కుమార్ గారు, అదేవిధంగా మంత్రిని పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్స్, అదేవిధంగా జిల్లా స్థాయిలో వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు, తర్వాత డిఆర్ఓ గారు, ఈపీఓ గారు, తర్వాత ఈఓ గారు, చాలామంది అధికారులు ఈ జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి నమస్కరిస్తూ ఈ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు అనేటువంటివి ఈసారి ప్రత్యేకంగా చేసుకోవడానికి కారణం మీ అందరికీ తెలుసు. 75 years మనం కంప్లీట్ చేసుకుంటున్నాం విజయవంతంగా. భారతదేశానికి స్వాతంత్రం నుంచి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ వేడుకను దేశవ్యాప్తంగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకల్లో పాల్గొవాలనేటువంటిదే మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. దీని ద్వారా స్వాతంత్ర భారతదేశానికి సంబంధించినటువంటి ఆనాటి స్వాతంత్ర పోరాటంలో జరిగినటువంటి అనేక విషయాల గురించి మరి మరొకసారి మననం చేసుకోవడం కోసం మరి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతాం. దానికి సంబంధించి అనేక కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. రోజువారీ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత, భారతీయులుగా, భారతీయ పౌరులుగా, అందులో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా గొప్పగా జరుపుకోవాలనేటువంటి మన ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. మరి ఈ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క జూమ్ మీటింగ్ తీసుకుంటున్న గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులైనటువంటి మా దాసరి మనోహర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు కుట్టమ్మని గారు, డిప్యూటీ చైర్పర్సన్, నగర మేయర్ గారు డాక్టర్ అనిల్ కుమార్ గారు, అదేవిధంగా మంత్రిని పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్స్, అదేవిధంగా జిల్లా స్థాయిలో వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు, తర్వాత డిఆర్ఓ గారు, ఈపీఓ గారు, తర్వాత ఈఓ గారు, చాలామంది అధికారులు ఈ జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి నమస్కరిస్తూ ఈ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు అనేటువంటివి ఈసారి ప్రత్యేకంగా చేసుకోవడానికి కారణం మీ అందరికీ తెలుసు. 75 years మనం కంప్లీట్ చేసుకుంటున్నాం విజయవంతంగా. భారతదేశానికి స్వాతంత్రం నుంచి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ వేడుకను దేశవ్యాప్తంగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకల్లో పాల్గొవాలనేటువంటిదే మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. దీని ద్వారా స్వాతంత్ర భారతదేశానికి సంబంధించినటువంటి ఆనాటి స్వాతంత్ర పోరాటంలో జరిగినటువంటి అనేక విషయాల గురించి మరి మరొకసారి మననం చేసుకోవడం కోసం మరి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతాం. దానికి సంబంధించి అనేక కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. రోజువారీ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత, భారతీయులుగా, భారతీయ పౌరులుగా, అందులో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా గొప్పగా జరుపుకోవాలనేటువంటి మన ముఖ్యమంత్రి గారి యొక్క. దక్షిణ భారత అయోధ్య భద్రాద్రిలో పవిత్రోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ నెల పవిత్రోత్సవాలు 12వ తేదీ వరకు సాగనున్నాయి. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా పవిత్ర గోదావరి నది నుండి గోదావరి జలాలు తీర్థబిందెల్లో సేకరించి మేళతాళాల నడుమ తీసుకువచ్చి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం రెండవ రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం యాగశాలలో శాస్త్రోక్తంగా అగ్ని ప్రతిష్ఠ గావించారు. ప్రతిష్ఠించిన అగ్నిని ప్రధాన ఆలయంలోని మూల వనరుల వద్ద ఉంచి పూజలు నిర్వహించిన అర్చక స్వాములు అగ్నిని తిరిగి యాగశాలలోకి చేర్చి హోమగుండంలో అగ్నిదేవుణ్ణి ఆహ్వానించి హోమం సాగించారు.
नेत्राभ्याम औषधस्रोकाय स्वाहा अस्त्राय भट अग्निर्भगवतः अगस्त्य भगवान श्री अनुष्ठचंद्रावतार देवतारं बीजं स्वाहा इति ओम ब्रह्मिदग्निं प्रज्वाल्य tapal తీసుకుని ఓం సం సోమా काय देवकाय स्वाहा कवचाय देवकाय स्वाहा नेत्राभ्याम औषधस्रोकाय स्वाहा अस्त्राय भट अग्निर्भगवतः अगस्त्य भगवान श्री अनुष्ठचंद्रावतार देवतारं बीजं स्वाहा इति పరవాడ మండలం ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్కులో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ మండలం ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్కులో భారీ ప్రమాదం. ఫెర్రో ప్లాస్టిక్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంతో 2 కార్మికులకు గాయాలు గురయ్యారు. ఒక కార్మికుడి పరిస్థితి సీరియస్గా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ఫైర్ సేఫ్టీ లేకపోవడం దీంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే తారు ఆయిల్ తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఒక కార్మికుడు కాలిపోయాడు. ఈ ప్రమాదంపై సమగ్రమైన విచారణ చేయాలని, ఈ పరిశ్రమలో వలస కార్మికులతో పనులు చేయించుకొని కార్మిక చట్టాలను అమలు చేయకుండా, భద్రతా ప్రమాణాల అమలు చేయకుండా యాజమాన్యం నిర్లక్ష్యం వలన ఈ ప్రమాదం సంభవించిందని సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ అన్నారు. ఈ పరిశ్రమలపై జిల్లా ఇన్స్పెక్టర్, ఫ్యాక్టరీస్, ఫైర్ సొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేస్తున్నట్లు గనిశెట్టి తెలిపారు.